హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అలాగే ప్రముఖ జర్నలిస్ట్ అన్న వీళ్లపాటి శ్రవణ్ కుమార్ గారు. మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్ మేడం. సార్, ఇప్పుడు చూసుకుంటే తెలంగాణలో ఎక్కడ చూసినా మన రేవంత్ రెడ్డి గారు స్థాపించిన హైడ్రా సిస్టమ్ ఏదైతే ఉందో దాని గురించి రకరకాల న్యూస్ అనేది వైరల్ అవుతుంది. రీసెంట్ గా జరిగిన మన నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ హాల్ ఏదైతే ఉందో కూల్చివేతలో కొంతమంది ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కానీ అలాగే దాంతోపాటు ఇంకొంతమంది ఏంటి అంటే ఇది కేవలం రాజకీయాల ప్రయోజనాల కోసం మాత్రమే క్రియేట్ చేశారు హైడ్రా అని చెప్పేసి అంటున్నారు. మరి మీరేం చెప్తారు దీని గురించి? వాస్తవానికి ఈ హైడ్రా తీసుకొచ్చిన ఆలోచన వెనక సంకల్పం మంచిది. ఫస్ట్ ఏం చేస్తున్నారంటే చెరువులు అంటే మనకు తెలంగాణలో ఏంటంటే మనది తెలంగాణ ప్రాంతము దక్కన్ పీఠభూమిలో ఉంది. దక్కన్ పీఠభూమి ఏంటి ఎత్తైన కొండలం. అక్కడి నుంచి వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల కొండలు ఎత్తుగా చల్లదనం కానీ వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. అక్కడి నుంచి జాలువారేటువంటి వాటర్ అంతా కూడా వస్తూ ఎక్కడైతే విశాలంగా ఉంటుందో ఎక్కువ శాతం అక్కడ నీరు నిల్వ ఉండటానికి నీళ్ళు ఆగిపోవడానికి అవకాశం ఉంటుంది. ప్రకృతి పరంగా న్యాచురల్గా ఏర్పడితే సరస్సుగా భావిస్తాం మనం జనరల్గా. మనం కొంచెం మానవ నిర్మితంగా అడ్డుకట్ట వేస్తే అది చెరువుగాను, భారీ ఎత్తున కడితే ఆనకట్టలు కడితే అదొక డ్యామ్గాను వ్యవహరిస్తుంటాం. అవును. ఇట్లా తెలంగాణలో సుమారు అంటే చరిత్రపూర్వకంగా తీసుకున్న 400 సంవత్సరాలు తీసుకున్నాం, 300 సంవత్సరాలు తీసుకున్నాక ఎప్పుడు తీసుకున్న ఒక 40,000 చెరువు. అంటే ప్రతి ఊరికి ఒక చెరువు ఖచ్చితంగా ఉంటుంది, ప్రతి గ్రామానికి చెరువు ఉంటుంది. ఆ ఊరు చెరువుతోటే గుర్తింపు ఉండడం, చెరువు పేరుతోటి ఊర్లు ఉండడం, ఊరుతోటి చెరువులు ఉండడం, ఇంటి ఎవరైతే చెరువుకు కొంచెం సహకరించిన వాళ్ళ పేరుతోటి ఆ గ్రామం పేరు కానీ చెరువు పేరు కానీ ఆ వ్యవస్థల పేరు కానీ ఇట్లా రకరకాలుగా వస్తున్నాయి. అంటే చెరువులు అనేది తెలంగాణ జీవన సంస్కృతిలో సమ్మిళితమైనటువంటి విధానం. అయితే ఇప్పుడే కాదు, ఈ ప్రభుత్వాలు కాదు, అంత ముందున్న నిజాం ప్రభుత్వాలు కానీ అంత ముందున్న కాకతీయుల కాలం చూస్తున్నాం. కాకతీయులు కూడా చెరువు కట్టు గొలుసు కట్టుడు చెరువులు నిర్మించడం. కాలక్రమం అయిపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ గారు వచ్చినాక మిషన్ భగీరథ మిషన్ కాకతీయ పేరు మీద ఈ విధంగా చేసిన మనం చూసాం. మనకు 1908లో హైదరాబాదుకు వరదలు వచ్చాయి. బాగా అందరికి తెలిసి చరిత్రలో ఉన్న విషయం. అప్పుడున్న నిజాం ప్రభు మోక్షగుండ విశ్వేశ్వర గారి సూచనల మేరకు, అంటే మనకు మీకు గుర్తుందో లేదో, మన హైదరాబాద్ మూసీ నదీ ఒడ్డున ఉన్నటువంటి ప్రాంతం. మనం మూసీ నదీ ఒడ్డున ఉన్న నగరం మనది. సో ఆ రోజున వరదలు మునిగిపోవడంతో చాదరగడ్డు, ఆ ఓల్డ్ సిటీ, పురాణాపూలు అవతలంతా కూడా మునిగిపోవడం, చాలామంది చనిపోవడం. సో ఈ విపత్తు నుంచి భవిష్యత్తులో కూడా రాకుండా ఉండటానికి సూచన మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారి యొక్క సూచనల మేరకు హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్ అనేటి డ్యాములు కట్టడం జరిగింది. ఆ డ్యాము నిర్మాణంతో సూచనలు చేశాడు. ఇక్కడ నిర్మాణాలు, శాశ్వత నిర్మాణాలు కానీ, ఫ్యాక్టరీ వ్యవస్థ కానీ, లేదా జనజీవన అంటే ఊర్లు ఏర్పడకపోవడం, ఇల్లు గ్రామాలు ఏర్పడకపోవడం, దూరంగా ఉంటేనే కొంచెం కలుషితం కాకుండా ఉంటుందంటారు. ఆ విధంగానే మనకు తెలుసు గండిపేట నీళ్ళు అంటే మంచినీటి నీళ్ళు. ఆ నీళ్ళు పడితే ఎంత టేస్ట్ ఉంటాయో, మనిషికి ఎంత ఔషధంగా ఉంటుంది, కలర్ కూడా బాగా వస్తుంది, ఊర్లో మన గ్రామీణ ఉంటుంది. ఆ రోజు సూచనలు ఉన్నాయి. ఆ తర్వాత అయినా కూడా సంస్కృతి పరంగా వచ్చినటువంటి మార్పులు అనుకోవచ్చు, అభివృద్ధి అప్డేట్స్ వల్ల కావచ్చు, నగరీకరణ జరుగుతుంది, అభివృద్ధి చెందుతూ ఉన్నాం. క్రమేపీ చెరువులకు తాత్కాలికంగా నిర్మించుకున్న గుడిసెలు కాస్త ఆవాసాలు కాస్త గుడిసెలు కాస్త కట్టడాలు కావడం, కొన్నిటికేమో కబ్జాలు చేయడం, రకరకాలు అవుతుంటే ఒక దశ తర్వాత 1994లో ఒక జీవో చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ మూసీ నది ప్రవాహ ప్రాంతం కానీ, చెరువుల ప్రాంతంలో కానీ ఎలాంటి కట్టడాలు కట్టకుండా, ఎలాంటి అంటే ఫ్యాక్టరీ ఇండస్ట్రీస్ కానీ ఇట్లా ఏవి రాకుండా చేసినాం. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు కూడా 111 జీవో కూడా తీసుకొచ్చినాయి. ఇవన్నీ తుంగలు దొక్కేసి ఈరోజు లెక్క చేస్తే 440,000 ఉన్న చెరువులు ఈరోజు కాస్త 5,000, 3,000 చెరువులు కూడా లేవు. వీటన్నిటి వల్ల ఏమవుతుందని పర్యావరణం దెబ్బతింది, కాలుష్యం పెరిగింది, వాటర్ వస్తే కూడా అక్కడికి వర్షం వచ్చిన వాటర్ పోలేకపోతుంది. ప్రతి పాలకులు నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. అంటే జీవోలు తీసినటువంటి అధికారులున్నా, జీవోలు తెచ్చిన ప్రభుత్వాలున్నా కూడా ఎవరు కూడా శ్రద్ధ పెట్టలేదు. మొదటిసారిగా రేవంత్ రెడ్డి గారు వాటిని కాపాడాలని సంకల్పం అయితే చేశారు. దాన్ని ఆహ్వానించాలి, ప్రశంసించాలి కూడా. కానీ దురదృష్టవశాత్తు దాంట్లో రాజకీయ నీడలు కనిపిస్తున్నాయి, ఆరోపణలు వస్తున్నాయి, ఆరోపణలు తగినటువంటి ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి దాంట్లో. ఓకే. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు కబ్జా చేసినటువంటి కట్టడాల మనకే వితౌట్ నోటీస్ తోడు కూల్చడం అనేది రాజకీయం దుమారం లేపుతా ఉంది. రీసెంట్గా రేవంత్ రెడ్డి బ్రదర్ మీద ఇంటికి కూడా నోటీసులు ఇచ్చారని కూడా తెలుస్తూ ఉంది. నిన్నటిదాకైతే అది లేదు, ఈ రోజే కొత్త అప్డేట్.
ఏదన్నా రేవంత్ రెడ్డి గారు అయితే ఒకవేళ నిజంగా సంకల్పం మంచిదైతే మొదటిగా తన పార్టీ లీడర్లకు మీద వచ్చినట్టు ఆరోపణల బిల్డింగ్లు అయితే కూల్చో లేదు దాని ఏమన్నా చేసి తర్వాత ప్రతిపక్ష పార్టీ మీద వచ్చి ఉంటే బాగుండేది. అది రాకపోవడం వల్ల ఇంత దుమారం జరుగుతూ ఉంది. అంటే ప్రతిపక్ష పార్టీలను వేధిస్తానికో ప్రతిపక్ష పార్టీలను కంట్రోల్ చేయడం కోసమే ఇది తీసుకున్నాడేమో అనేది అనుమానం వస్తూ ఉంది. అంటే చాలా మంది హరీష్ రావు గారు మెయిన్గా చూసుకుంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అంటున్నారు. దీనికి ఏం చెప్తారు? డైవర్షన్ అంటే ఖచ్చితంగా అధికార పార్టీ అనేవారు ప్రతిపక్ష పార్టీని వేధించాలని చూస్తున్న తరహాలే కనిపిస్తూ ఉన్నాయి. అధికారం ఉన్న పార్టీ ఏది నిర్ణయం తీసుకున్నా నిర్ణయాలను ప్రశంసించడం కన్నా నిర్ణయంలో జరిగినట్టు పొరపాట్లను విమర్శిస్తాను ప్రతిపక్షం ముందుగా ఉంటాయి. ఆటోమేటిక్గా ఈ హైడ్రా దాంట్లో కొన్ని వివాదాలు వస్తూ ఉన్నాయి, కొన్ని అనుమానాలు లేకెత్తుతూ ఉన్నాయి, చూస్తున్నాం. ఓబీసీ కాలేజీకి కొంచెం ఒక సింపతి అనేది తీసుకొచ్చారు. ఏమిటి సింపతి అంటే కాలేజీ కదా ఇప్పటికిప్పుడు కులగొడితే విద్యార్థులది విద్యా సంస్థను దెబ్బతింటుందని వాళ్ళకి మళ్ళీ ఆల్టరేషన్ ఇవ్వలేము అని ఈ కన్సల్టేషన్ చూపిస్తున్నారు. కానీ అది పోలీసులా అలా చెప్పదు. పోలీసులా అంటే యాక్చువల్గా యాక్ట్ అలా ఉండదు. ఒకవేళ నువ్వు అక్కడ దొంగతనం చేసిన గోల్డ్ తెచ్చుకొని ఏదో వస్తువు చేసుకుంటున్నాను, ఆపరేషన్ చేసుకుంటున్నాను, నేను ఆపరేషన్ అయిపోయిన తర్వాత డబ్బులు తెచ్చిస్తాను, ఇది చెప్తే చట్టం ఒప్పుకోదు. క్రైమ్లో ఉన్నటువంటి దాన్ని ముందు రికవరీ చేస్తారు, హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అంటే క్రైమ్కి ఉంటుంది కన్సల్టేషన్, కానీ ఈ కన్సల్టేషన్ నీకు అనుకూలంగానో నీకు నచ్చిన కాడ కాకుండా చట్ట పరిధిలో కోర్టు పరిధిలో జరగాల్సిన విషయాన్ని వీళ్ళు ఎలాంటి హైడ్రాకు ఎలాంటి శాసనాత్మకమైనటువంటి రూపం లేదంటే ఒక జీవో రూపం కానీ క్యాబినెట్ నిర్ణయం కానీ స్టాటిస్టికల్గా గవర్నర్ ఆమోదం కానీ ఏది లేదు. ఈ లేని హైడ్రా అనేది రూల్స్ పేరు మీద కొరడా జుంపించేసి ప్రతిపక్ష పార్టీల మీద ప్రతిపక్ష వ్యక్తుల మీద వాళ్ళ మీద కొరడా చూపిస్తా అంటే ఊరుకోవడానికి ప్రజాస్వామ్యంలో అవి ఒప్పుకోవు. నువ్వెంత పోలీసు అయినా సరే నాకు డ్రెస్ కోడ్ ఉంది, డ్రెస్ ఉందని చెప్పి రోడ్డు మీదకి వచ్చి ఆన్ని కొడుతుందంటే ఊరుకునేటట్లేదు, చట్టం ఒప్పుకోదు అది. అలాగే నేను ఏదో పెట్టేశాను హైడ్రా దాన్ని ఇష్టం వచ్చినట్టు చేస్తాను లేదు. అందుకని కోర్టు కూడా దాన్ని మీ శాసనాత్మకత ఏంటి అని అడిగింది. ఈరోజు కేబినెట్ నిర్ణయం ఇంతకుముందు కూడా రేవంత్ రెడ్డి గారు దాన్ని శాసనాత్మక రూపొందిస్తే ఎలా ఉంటుంది చర్చ జరిగినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఆలోచన మంచిది. అమల్లో కూడా ఏవైతే విమర్శలు వస్తున్నాయో, ఏదైతే అనుమానాలకు తావిస్తుందో వాటిని నివారిస్తూ అందరి మీద కూడా ఒకటి ఇక్కడ ఏంటంటే ఓన్లీ చెరువుల కబ్జానే కాదు, నదులు అక్కడ అంటే మూసీ నది పరివాహక ప్రాంతము, గుట్టలు, పార్కులు ఇవన్నీ కూడా కబ్జాల కిందకి వస్తుంది, పర్యావరణం దెబ్బతింటుంది. అయితే వాస్తవానికి ఇంకొకటి ఉన్నాయి. ఈ హైడ్రా చెప్పేటువంటి రూల్స్ ఏదైతే ఉన్నాయో చాలా ప్రభుత్వ భవనాలు మనకు తెలుసు ఊర్లలో గ్రామాలలో ఆ చెరువు కిందనో బంజరు భూమి కిందనో అను ఉంటాయి, ఆ చెరువులని కట్టేస్తుంటారు. అట్లాంటప్పుడు అవి మరి గవర్నమెంట్ ల్యాండ్స్ చెరువులు అవుతుంది, వాటి మీద కూడా ప్రశ్నించాల్సి వస్తుంది, ప్రశ్నిస్తారు. సరే అంత సహేతుకం కాకపోవచ్చు, కానీ ప్రశ్నించేవాడైతే ప్రశ్నిస్తూ ఉంటారు. ముఖ్యంగా వరదలు వచ్చినప్పుడు వరద నీటికి ప్రవాహానికి ఆటంకం ఉండి ఆ ఆటంకం వల్ల ప్రజా జీవన శైలి కానీ జీవన విధానం దెబ్బతినడం కానీ నీట మునిగిపోవడం కానీ జరిగిన వాటి మీద ప్రాథమికంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది రేవంత్ రెడ్డి గారు తీసుకునేటువంటి మొదటి చర్యలో భాగంగా ఇవి జరుగుతూ ఉన్నాయి. మొత్తం మీద ఇదైతే ఆహ్వానించదగిందే కానీ విమర్శల నుంచి దిద్దుకొని దాని తగ్గట్టు కూడా చేస్తుంటే ఇది నిజంగా కూడా చరిత్రలో నిలిచిపోయేటువంటి విధానం ఇది. ఎందుకంటే హైడ్రా అనేది ఒక చరిత్ర నిలిచిపోయేటువంటి విధానంగా మనం చెప్పుకోవచ్చు. సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ హైడ్రా సిస్టమ్ని తీసుకొచ్చారు, బాగానే ఉంది. కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టు చాలా ఊళ్ళో అలాగే చాలా విలేజెస్ అనేవి నిర్మించడం జరిగింది. సో ఇప్పుడు ఈ హైడ్రా అనేది ఇప్పుడు అన్కన్వెన్షన్ హాల్ అంటే నాగార్జున గారికి వాళ్ళకి మనీ ఉంది కాబట్టి వాళ్ళు ఎట్లన్నా చేస్తారు, కానీ పేదవాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు అదే ప్రశ్న. ఇప్పుడు ఏదైతే ఓవైసీకి చెప్పినటువంటి సూత్రం చెప్పారో ఓవైసీకి చెప్పడం వల్ల ఆటోమేటిక్ పల్లా రాజేశ్వర రెడ్డి గారికి కూడా అండర్స్ అయింది అది. అవును. సో వాళ్ళు కన్సల్టేషన్ చేసిన పేదవాళ్ళు కూడా ఇప్పుడు నిన్న కూలగొట్టే భవనాలు పేదవాళ్ళు చిత్రపురి కాలంలో నిన్న ఒకేసారి వెళ్ళాలని కూలగొట్టారు, నోటీసులు ఇచ్చిండొచ్చు, కానీ కోట్ల రూపాయలు వ్యయం జరిగినటువంటి విధానం, కొందరు దాంట్లో కొందరు ఆవాసం ఉంటున్నారు, మరి ఆ కోణంలో కూడా చూడాల్సి వస్తుంది. రోడ్డు మీద వాళ్ళు ఉంటారు, ప్రత్యామ్నాయం చూడాల్సి ఉంటుంది, ఇవన్నీ కూడా చూడాల్సి ఉంటుంది. ఇంకో లీగాలిటీ చూస్తుంటారు. కొందరు ఆ ప్లేస్ కట్టడానికి లోన్లు తీసుకుని ఉంటారు, బ్యాంకు లోన్ ఇచ్చి ఉంటాయి. ఒక్కొక్కరు వాటిని నమ్ముకొని భవిష్యత్ విద్య అంటే పిల్లల చదువు గురించే కావచ్చు, చదువు లోన్ తీసుకుని ఉండవచ్చు, లేకపోతే అమ్మాయి పెళ్లికి వనికి వస్తుందని ఒక కూతురు పేరు మీద పాప పేరు కొని పెట్టుంటారు. వాళ్ళ జీవన విధానం చిత్రమవుతుంది. ఇవన్నీ చట్ట పరిధిలోకి రావు వాస్తవానికి,
కానీ అవన్నీ ఆలోచిస్తుంటే ఎవరికి కూడా అంటే అసలు దొంగలు పెద్ద దొంగలంతా కబ్జా కోరులే వాళ్ళని శిక్షించడం తప్పు అవుతుంది. అవును. వీటిని చూస్తూ కూడా వాటిని కూడా చూడాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఆలోచన గొప్పది. ఇక్కడ గతంలో కేసీఆర్ గారు చేసినటువంటి ఈ ధరణి కూడా ఆలోచన గొప్పది. ఉమ్, ఎందుకంటే ఇవన్నీ కూడా భూమి వాస్తవానికి ఈ దేశంలో మొదటిసారి నిజాం ప్రభు మాత్రమే ఈ భూమి సర్వే అనేది భూమి కొలతలు కొలిచి రికార్డు చేసి ఒక వ్యవస్థకి నక్ష అంటాం మనం మా ఇక్కడ ఉర్దూ భాషలో అంటే ఒక మ్యాప్ గీసుకొని ఈ భూమి ఈ ఊరి మ్యాప్ ఇది ఈ భూమి ఇంత దీంట్లో పంట భూమి ఇది బంజరు భూమి ఇది మన అంటే ఆ ప్రభుల భూములు అంటే సర్వే కాన్ అంటారు వాళ్ళది ప్రభు నిజాం ప్రభు గవర్నమెంట్ ల్యాండ్ అది అప్పటి గవర్నమెంట్గా భావించాలి. ఇవి అని చెప్పేసి వాటికి పెట్టి ఓ సర్వే నెంబర్లు పెట్టి మొదటిసారిగా నిజాం రాజు గారు. అవును. అలాగే వీటిని అస్తవ్యస్తంగా జరిగింది రకరకాల రికార్డు లేకపోవడం కానీ ఆ రోజు నేను పేపర్ రూపంలో ఉంటే ఇష్టం వచ్చినటువంటి పటేల్ పట్వారిగిరి కావచ్చు ఎవరైనా కావచ్చు వివిధ రూపాలుగా రికార్డ్స్ చింపిపోవడం కానీ మార్చడం కానీ జరగడం దాన్ని ఒక స్థిరీకరణ డిజిటలైజేషన్ చేసి భవిష్యత్ తరకు ఆదర్శంగా ఉండాలి. రేపొద్దున నువ్వో నేను నాకు కోపం వస్తే నీ మీద కొట్టేసి నా పేరు మీద రాసుకోవడానికి వీలు లేకుండా అక్కడ ఉండాలని చెప్పి ఒక సంకల్పం చేయి. కానీ సంకల్పం మంచిదే కానీ కింది స్థాయికి వెళ్ళేసరికి అది దుర్వినియోగం జరిగింది. ఎందుకంటే అక్కడ లోటుపాట్లు ఉన్నాయి. దాని మీద ప్రస్తుత పాలయ్యాడు, ఓడిపోయాడు. అలాగే రేవంత్ రెడ్డి గారు ఈ హైడ్రా కూడా తీసుకొచ్చిన విధానం మంచి సంకల్పమే కానీ ఈ ఆచరణలో ఇలాంటి సంకేతాలు ప్రజల్లోకి వెళ్ళిపోతే దానివల్ల ధరణి వల్ల ఏ విధంగా కేసీఆర్ నష్టపోయాడో ఈ హైడ్రా వల్ల కూడా రేవంత్ రెడ్డి గారు నష్టపోయే ప్రమాదం ఉందని నా సూచన. ఓకే, మరి చూడాలి సార్ రేవంత్ రెడ్డి గారు ఎలాంటి మార్పులు ఇందులో చేస్తారనేది. థ్యాంక్ యూ సో మచ్ సార్.